వెల్కమ్ టు విఎస్బి మీడియా. ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ని మనం చూద్దాం. ముందుగా ఈనాడు, నగరాలకు ముప్పు చినుకు పడితే ప్రమాదమే, కాలువల్లో పూడిక తొలగింపులో ఉదాసీనత, వర్షాకాలం సమీపిస్తున్న మేలుకొని యంత్రాంగం, ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్పై విజయం, హత్యాయత్నం కేసులో పిన్నెలిని అరెస్ట్ చేయరా, సిఐపై దాడి చేసిన చెమకుట్టినట్టు లేదా, పోలీసులది స్వామిభక్త చావలేనితనమా, రేవ్ పార్టీలో వైకాపా మూలాలు, ఆ కేసులో ఏటూగా అరుణ్ కుమార్ గుర్తింపు, నిందితుడి స్వస్థలం చిత్తూరు జిల్లా అరగొండ, సీఎం జగన్ ఎమ్మెల్యే శ్రీకాంతులతో ఉన్న చిత్రాలు వైరల్, విజయం అతని పాదక్రాంతం, పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత, మహారాష్ట్రలో ఓ దివ్యాంగ విద్యార్థి ఘనత, ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం, పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా ఓటింగ్ శాతాల వెల్లడిపై సుప్రీంకోర్టు, పరిహారం అందక పురుగు ముందే శరణ్యమని, పోలవరం నిర్వసిత రైతు ఆత్మహత్యం, ధవళేశ్వరంలోని ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఘటన, ఏళ్ల తరబడి తిరిగినా ఫలితం లేక వేదన చెందిన వృద్ధుడు, భారతే లక్ష్యంగా సైబర్ నేరాలు, చైనా ఏజెంట్ల కళలో 5,000 మంది భారతీయులు, కాంబోడియా నుంచి రాష్ట్రానికి చేరుకున్న 24 మంది, విశాఖ పోలీసుల చొరవతో బాధితులకు విముక్తి. ఇక ఆంధ్రజ్యోతి, టెన్షన్ అటెన్షన్, కౌంటింగ్ ఏర్పాట్లపై పార్టీల దృష్టి, నియోజకవర్గాలకు రావాలని అభ్యర్థులకు ఆదేశం, టూర్లు ముగించుకొని తిరుగు ప్రయాణం, పోస్టల్ బ్యాలెట్ ఫామ్ 17C పై ఫోకస్, మండల స్థాయి నేతలతో సమీక్షలు, మాచర్ల వెళ్లొద్దు, 6 వరకు నరసరావుపేటలోనే ఉండాలి, అనుచరులను కంట్రోల్లో ఉంచుకోవాలి, వారి వల్ల ప్రజాశాంతికి భంగం కలగరాదు, ఆ బాధ్యత పూర్తిగా మీదే, ఫలితాల రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి అనుమతి, షరతులు ఉల్లంఘిస్తే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, మధ్యంతర బెయిల్పై పిన్నెలకు హైకోర్టు కఠిన ఆంక్షలు. ఇక పిన్నెలిపై సెక్షన్ 307, టీడీపీ ఏజెంట్పై దాడి ఘటనలో నమోదు, ఎవరి కంట్రోల్లో ఆ అధికారి, మాచర్లలో పోలింగ్ జరుగుతుండగానే కంట్రోల్ రూమ్ను వదిలేసిన డీపీఓ, ఓటు వేసేందుకు వెళ్ళినట్టు వివరణ, బూత్లో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన కొద్దిసేపటికే రూమ్ బయటకు, ఆ ఘటనపై నివేదిక ఇవ్వని వైనం, పోస్టల్ బ్యాలెట్ వాడుకోకపోవడంపై అనుమానాలు, ఆది నుంచి ఆత్రమే అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియ, నోటిఫికేషన్పై గోప్యత గడువు తక్కువే, ఆగమేఘాల మీద జాబితా రెడీ, దరఖాస్తుల స్కూటీని కూడా లేదు, పాత జాబితాలో ఉన్న పేర్లే మళ్ళీ, ఎన్నికల కోడ్కు ముందు హడావిడి, మార్చి 15న యూపీఎస్కి జాబితా, అస్మదీయుల కోసం జవహర్ ధనుంజయ్ చక్రం, ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి, కోడ్ ఉంచగా కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించాలి, యూపీఎస్సీ చైర్మన్కు చంద్రబాబు లేఖ. అందరి చూపు ఢిల్లీపైనే, దేశవ్యాప్తంగా నేడు 6 దశ పోలింగ్, 6 రాష్ట్రాల్లో 2 యూటీల్లోనూ 58 సీట్లకు, ఢిల్లీ హర్యానాలోని అన్ని స్థానాల్లో, యూపీలో 14, బీహార్ బెంగాల్లో 8 చోట్ల ఓటైనున్న 11 కోట్ల మంది ప్రజలు, బీహార్లో కుల సమీకరణ, హర్యానాలో బీజేపీకి విశ్వపరీక్షే, పాక్ శక్తిని స్వయంగా చూసి వచ్చా, వీసా లేకుండానే అక్కడ పర్యటించా, ఇది ఒకప్పుడు మా దేశమని చెప్పా, ఉగ్రవాదులను అంతం చేస్తే భారత్లో కొందరికి బాధ ఎందుకో అంటున్న మోదీ, కార్ల షోరూంల మాయాజాలం, బీహెచ్ రిజిస్ట్రేషన్ పేరుతో ఖజానాకు కండి, ఏపీఐఎస్కు భూములు, హాంపట్ 100 కోట్ల భూములను చుక్కల పేరిట చక్కబెట్టే యత్నం, అసలు ధరకు 3 రెట్లు, 19 కోట్లకు కొని 53 కోట్లకు అమ్మకం, తమిళనాడు విద్యుత్ సంస్థలతో అదానీ బొగ్గు కుంభకోణం ఆధారేబుగో, బయటపెట్టిన ఫైనాన్షియల్ టైమ్స్, సుప్రీంలో కేసును సత్వరం చేపట్టాలు, సీజేకి 21 అంతర్జాతీయ సంస్థల లేఖ. ఇప్పుడు సాక్షి, వెబ్కాస్టింగ్ హైజాక్, చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు, కమాండ్ కంట్రోల్లో సెంట్రల్లో టీడీపీ కార్యకర్తలు, ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు, ఈసీ చేతిలో భద్రంగా ఉండవలసిన సమాచారం చిన్నబాబు చేతికి, విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్ దర్యాప్తు దశలో బయటకు వెళ్ళి ఉండవచ్చంటూ ఈసీ బాధ్యతారాహిత్యం, అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషి ఈసీదే కదా, కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా, ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్న నిర్లిప్తత, ఆకస్మికంగా అధికారుల బదిలీ, టీడీపీ బ్యాచ్కు పోస్టింగ్లు, చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీస్ అధికారులు, ఎమ్మెల్యే పిన్నెలిపై తాజాగా మరొక అక్రమ కేసు, కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాల యత్నాలు, ఆ పచ్చ సీఐపై చర్యలేవి, పోలింగ్కు 2 రోజుల ముందు కారంపూడి సీఐగా నారాయణస్వామి, ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి, స్వామి అండతో చెలరేగిన టీడీపీ గూండాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ఇళ్లపై దాడి చేసినా పట్టించుకొని సీఐ, హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ, ఓటమి భయంతోనే టీడీపీ నాయకుల బురద జల్లుడు, పేదల సంక్షేమానికి వ్యతిరేకి చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స, విస్తృతంగా పోలీసుల తనిఖీలు, వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అప్రమత్తం. పెన్నాలో అన్ని నీళ్ల 75% ఆధారంగా పెన్నాలో 210.12 టీఎంసీల నీటి లభ్యత,
వరద జలాలతో కలిపి 389.16 టీఎంసీల ప్రవాహం. కేంద్రం జలసంఘం తాజా అధ్యయనంలో వెల్లడి. 1993 అధ్యయనం ప్రకారం వరద జలాలతో కలిపి 223.18 టీఎంసీల ప్రవాహం. 30 ఏళ్ల లెక్కింపులతో నీటి లభ్యతలపై అధ్యయనం శాస్త్రీయం కాదంటున్న నిపుణులు. 50 ఏళ్ల ప్రవాహాలపై అధ్యయనం చేయాలని స్పష్టీకరణ.